హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ శృతి వ్లాగ్స్ స్పెషల్ వచ్చేసరికి చపాతీ విత్ చికెన్ అండి. చికెన్లో అలా గోధుమ పిండి వేసుకొని కలుపుకోవడం వల్ల చికెన్లో ఉన్న నీసు వాసన అనేది అంతా పోతుందండి. అలా గోధుమ పిండి వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవడం వల్ల చికెన్లో ఉన్న ఆ పైన ఉన్నదంతా కూడా నీట్గా పోయి చికెన్ చాలా ఫ్రెష్గా వస్తుందండి. టిప్ ఆఫ్ ది డే అండి ఇవాళ. ఈ టిప్ అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను నేను. ఇలా గోధుమ పిండి వేసుకొని తర్వాత దాంట్లోనే రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు ఈ గోధుమ పిండితో కడుక్కోవడం వల్ల చికెన్ చాలా ఫ్రెష్గా అవుతుంది, శుభ్రంగా ఉంటుందండి. స్మెల్ కూడా ఏమి ఉండదు. చూసారా, ఇందాక చికెన్కి ఇప్పుడు చికెన్కి ఎంత తేడా ఉందో అంత క్లీన్గా అయిందండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలండి, ఒక స్పూను. చికెన్ తగ్గట్టు వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలండి దూరగా. వేగినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు చికెన్కి గ్రేవీనెస్ అనేది ఇస్తాయండి. వేసుకొని కొంచెం మగ్గినాక చికెన్ వేసుకోవాలి. చికెన్లో ఎక్కువ వాటర్ ఉండనివ్వకూడదండి, వాటర్ లేకుండా వేసుకోవాలి. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వస్తాయి అన్నమాట మనకి ఒక 2 మినిట్స్కి. అలాగే మెంతికూర చాలా మంచిదండి. మెంతికూర చలవనిస్తుంది. చికెన్ కొంచెం వేడి అంటారు కదా, ఆ వేడి అనేది మనకు లేకుండా, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి మెంతికూర. ఇది ట్రై చేయండి ఒకసారి అందరూ. అలాగే పసుపు ఒక స్పూన్, కల్లుప్పు ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు. అంతా పసుపు రాళ్ళుప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముక్కల్ని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లోంచి వాటర్ పోతుందన్నమాట. ఆ వాటర్ పోయేలోపు మనం పక్కన ఉల్లిపాయలు, టమాటాలు, పుదీనాకు, కొత్తిమీర వీటన్నిటిని మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు అవి ఉడికేలోపు చూసారా, ఇందాకటికి ఇప్పటికి చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో. ఆ వాటర్లో ఆ ముక్కలు ఉడకడం వల్ల పసుపు ఉప్పు వాటర్ బాగా పడుతుంది అనమాట. మనం వాటర్ పోసేసేయకూడదు, ఎందుకంటే ముక్క ఉడకదండి. ఈ స్టేజ్లో కారం వేసుకోవడం వల్ల ముక్క బాగా పడుతుంది. బాగా పట్టి బాగా ముక్క చప్పగా లేకుండా ఉంటుంది. ఇందాక మనం గ్రేవీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పుదీనాకు అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీద చేసుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఏంటంటే అడుగంటుతుంది, అందుకని మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ స్టేజ్లోనే. దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలండి. కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ థిక్నెస్ వస్తుందండి, బాగా థిక్నెస్ వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది వేసినాక బాగా కలుపుకోవాలండి, ముక్కలకు పట్టేటట్టు ఒకే చోట ఉంచకుండా. ముక్కలు పట్టిన తర్వాత చూసారు ఎలా ఉన్నాయో. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఈ స్టేజ్లో పోసుకోవడం వల్ల ముక్క ఆల్రెడీ 70% ఉడికేసి ఉంటుందండి. అప్పుడు ఈ స్టేజ్లో వాటర్ పోసుకోవడం వల్ల మనకి గ్రేవీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. అలా పోసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత దాదాపుగా ఉడికిపోయిందండి. ఇంకో 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఈ స్టేజ్లో చికెన్ మసాలా గరం మసాలా వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది మనకి బాగా చికెన్ కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగే ఈ టమాటా కచప్ అండి, ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చికెన్లో స్పైసీనెస్ కొంచెం అనిపించదు అనమాట అంత ఎక్కువ. అన్నిటినీ కలిపి బాగా గరం మసాలా అవన్నీ శుభ్రంగా కలిపి 5 మినిట్స్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఈ స్టేజ్లో కొత్తిమీర కూడా వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము. అలాగే ఈలోపు ఇది ఉడికేలోపు మనం చపాతీ కాల్చుకున్నాము. చపాతీ అండి వితౌట్ ఆయిల్ లెస్ అండి. మేము చపాతీ డైలీ ఈవినింగ్ మేము తింటాము. దాదాపుగా రైస్ తక్కువ అండి తినేది.
ఇలా ఆయిల్ లేకుండానే చేస్తాము. చూసారా చపాతీ ఎలా పొంగుతున్నాయో, సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. దీన్ని ఇలా బాగా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చపాతీ విత్ చికెన్ కర్రీ సూపర్ కదండి కాంబినేషను. ఇలా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని మా బాబుకి మా హస్బెండ్కి గ్రేవీ ఎక్కువగా ఉంటే కర్రీ ఇష్టం అండి. అందుకని ఈ స్టేజ్లో కొంచెం మా హస్బెండ్కి వేసేసి ఇస్తున్నానండి టేస్ట్ చూడమని. మా హస్బెండ్ టేస్ట్ చూస్తున్నారు. అలా గ్రేవీగా ఉంటే ఇష్టము. చికెన్ ముక్క కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా బాగా ఉడికింది, సూపర్గా ఉందని అంటున్నారు. అలాగే మా బాబుకి కూడా అండి, మా బాబుకి కూడా ఇస్తున్నాను. తనకి చపాతీ విత్ చికెన్ చికెన్ అంటే చాలా ఫేవరెట్ అండి. తనకి టేస్ట్ చూస్తున్నాడు. చాలా బాగుందంట. తను చికెన్ ఎలా ఉన్నా ఇష్టపడతాడు. ఇంకా బాగుంది మమ్మీ అంటున్నాడు. నాకు మా పాపకి ఏంటంటే గ్రేవీ తక్కువ అనమాట, ముక్కలు ఎక్కువగా ఉండడం అంటే ఇష్టం అండి. గ్రేవీతో అంత ఇష్టపడము. అందుకని కొంచెం గ్రేవీనెస్ తగ్గిన దాకా అలాగా ముక్కలతోటి ఉండేటట్టు చూసుకొని మేమిద్దరం తినబోతున్నాము. ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. తను 2 చపాతీయే తింటుంది, ఎక్కువ తిందు. చపాతీ 4 ముక్కలే వేస్తానండి, ఎక్కువ తిందు పాప. ముక్కలు ఉల్లిపాయలను లెమన్ తనకి కన్ఫామ్గా ఉండాలి అన్నమాట. వాటితోటి ఇష్టంగా తింటుంది. సో తన కోసం నేను డైలీ కోసి ఉంచుతానండి. ఇలా చికెన్ వండినప్పుడల్లా కూడా ఇష్టంగా తింటుంది తను. నేను కూడా అలాగే ఇష్టపడతాను. ఉల్లిపాయలు లెమన్ కన్ఫామ్గా నాకు ఉండాల్సిందేను. అలా చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. టేస్ట్ చూద్దామని ముందర అది చూస్తుంటేనే టేస్ట్ చూడాలనిపించింది. అందుకే ముందరనే నేను చూస్తున్నాను ఎలా ఉంటా ఏందా అని. ముక్క తుంచి బాగా సాఫ్ట్గాను చాలా బాగుందండి. ఆనియన్ ఒకటి పెట్టుకొని ఆ చపాతీలో ఆ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. బా సూపర్. ఇప్పుడు మా పాప టేస్ట్ చేస్తుంది. తను తినేది తక్కువ అనమాట, ఎగ్జైట్మెంట్ ఎక్కువ. చూసారు ఎంత చిన్న చేతులతో చిన్నగా ఎంత ముక్క తుంచిందో చూడండి. దాంట్లో కూడా మళ్ళీ చిన్నగా చికెన్ ముక్క వేసుకొని మళ్ళీ ఉల్లిపాయ నోట్లో పెట్టుకొని, తనకి ఇష్టం అని చెప్పాను కదా ఉల్లిపాయ అంటే ఏంటి మా మమ్మీ ఇలా చేస్తున్నారని ఇప్పుడు నచ్చిందంట. థ్యాంక్ యూ అండి.